అరెస్టుతో వరంగల్లో రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ వాళ్ళనే కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారని సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కౌంటర్ ఇచ్చారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చముతలైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం వరంగల్లో ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకి ఈరోజు ఉదయం నుంచి చేరుకున్నటువంటి సందర్భంగా ఉంటుంది. ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి అంటే హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టినటువంటి సందర్భం చూస్తున్నాం. అప్పటి ఉన్నటువంటి గ్రానైట్ అంటే క్వారీకి సంబంధించినటువంటి ఒక వ్యాపారి తనపై కేసు పెట్టారంటూ జరిగినటువంటి ఒక ఆరోపణ, అదేవిధంగా ఉన్నటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో వరంగల్ పోలీసులు నేరుగా హైదరాబాద్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తెల్లవారుజామున తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇప్పటివరకు కూడా పోలీస్ స్టేషన్ అంతా ప్రాంగణం అంతా బిజీగా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌశిక్ రెడ్డి 50 లక్షలు డిమాండ్ చేశారంటూ తన భర్తను భయభ్రాంతులకు గురి చేశారంటూ భార్య అయితే ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్లో హాట్ టాపిక్గా మారినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదైతే అరెస్టు పరంపర అయితే ఉదయం నుంచి కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ చెప్పే దాసం వినయ్ భాస్కర్తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా పూర్తిగా తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై కక్షపూరితంగా తీసుకుంటున్నారనే ఒక వాదన మాత్రం పూర్తిగా తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మైనింగ్ అంటే ముఖ్యంగా క్వారీకి సంబంధించినటువంటి ఒక వ్యాపారి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దాదాపుగా 50 లక్షల డిమాండ్తో పాటు 25 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారనే ఒక ఆరోపణ నేపథ్యంలో ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిర్యాదుల విషయంలో అయితే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి వ్యాపారాలను బెదిరిస్తున్నారనే ఒకటి బిఎన్ఎస్కు సంబంధించినటువంటి 302, 304 అదేవిధంగా 354 సంబంధించినటువంటి ఆ సెక్షన్లు కూడా బుక్ చేశారు. దానిపైన దాదాపుగా శిక్ష ఖరారు అయితే 7 ఏళ్ళు శిక్ష పడుతుందనేది కూడా ఫైన్తో కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అడ్వకేట్ నిపుణులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇది రాజకీయ కోణంగానే జరుగుతుంది, రాజకీయ పక్షాన్ని కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు చెప్పుకుంటూ వచ్చినారు. ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడికి ఏదైతే సుబేదారి పోలీస్ స్టేషన్కి చేరుకొని తీవ్రంగా ఖండించినటువంటి వాక్యాలు కూడా చూడవచ్చు. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు కక్షపూరితంగానే మా మీద కక్ష కట్టేసి ఈ బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపైన, మంత్రులపైన, తమ అధినాయకుడి మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ అక్రమ కేసుల ద్వారానే వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారనే ఒక ధోరణి తీసుకొచ్చినటువంటి వాక్యాలు అయితే పెద్ద ఎత్తున రాజకీయం కూడా చేస్తున్నారని కూడా ప్రస్తుతం అయితే వరంగల్ వేదికగా నిలిచింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి తన కుటుంబ సభ్యులు కూడా లోపలికి అనుమతించే సమయంలో కాస్త పోలీసులు తారసపడ్డాడు, కొంత ఇబ్బంది పెట్టారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచే కాంగ్రెస్ నాయకులు తన మీద విద్వేషం చూపిస్తున్నారు, ముఖ్యంగా తన పైన కక్ష కడుతున్నారనేది అటు పాడి కౌశిక్ రెడ్డి కుటుంబీకులు, తన భార్య కూడా చెప్తున్నటువంటి ఆవేదన కనపడుతుంది. అయితే దాదాపుగా తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మొదటగా వైద్య నిపుణులకు అంటే వైద్య పరీక్షల కోసం ఎంజిఎంకు తరలించాల్సిన పరిస్థితి అంటే పేపర్ వర్క్ అనే సమయంలో వైద్యం కోసం అయితే ఎంజిఎంకు తరలించాలి. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి అంశంలో అక్రమ అరెస్టే కాకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తనను అరెస్టు చేశారు. దాంతోపాటు తమకు ఉన్నటువంటి లీగల్ సెల్కు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ నిపుణులు రావాలి, లీగాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేంత వరకు నేను బయట అడుగు పెట్టలేనని చెప్పి ఫస్ట్ మొదట అయితే కౌశిక్ రెడ్డి భీష్మించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత లీగల్ సెల్ అథారిటీకి సంబంధించినటువంటి వారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు వచ్చిన తర్వాత వారితో సంప్రదింపులు చేసిన తర్వాత పోలీసులకు సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని దాదాపు
దాదాపుగా మధ్యాహ్నం 2:40 ఇక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్ కాన్వాయ్లో కౌశిక్ రెడ్డిని అయితే వరంగల్ ఎంజిఎంకు తరలించారు. అయితే వరంగల్ ఎంజిఎంలో కూడా వరంగల్ ఎంజిఎంకు తరలించే ముందు కౌశిక్ రెడ్డిని అరెస్టు నిరసనగా దాదాపుగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను మోహరించే ప్రయత్నం చేశారు, ముట్టడించే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకైతే ప్రయత్నాలు కొనసాగారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ అదేవిధంగా కింది స్థాయి సిఐలు పూర్తిగా వారిని నివారించి దాదాపుగా 50 మంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని వారందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత కౌశిక్ రెడ్డిని స్టేషన్ నుంచి తరలించి వరంగల్ ఎంజిఎంకు తీసుకెళ్ళారు. అయితే వరంగల్ ఎంజిఎంలో వైద్య పరీక్షలు నిమిత్తము ఎంజిఎంలోని కింది ఫ్లోర్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులో వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ కూడా కాసేపు ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. అక్కడ కూడా పోలీసులు వారందరినీ నివారించే ప్రయత్నం చేశారు. అక్కడ కాస్త బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి సందర్భం మనకు ప్రత్యేకంగా చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా కూడా మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ నివారించే విధంగా అక్కడి నుంచి వారందరి మధ్యలో నుంచి కౌశిక్ రెడ్డిని కూడా ఒక అంటే పోలీస్ కాన్వాయ్లో నేరుగా కాజిపేటకు సంబంధించినటువంటి రైల్వే కోర్టుకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ రైల్వే కోర్టులో సాయంత్రం మెజిస్ట్రేట్ సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కౌశిక్ రెడ్డికి ఎన్ని రోజులు రిమాండ్ అంటే విధిస్తారు, ఎన్ని రోజులు కస్టడీలో తీసుకుంటారు, ఎన్ని రోజులకు రిమాండ్ తీసుకుంటారు అనేది మాత్రం పూర్తిగా మెజిస్ట్రేట్ ఆధీనంలో ఉంది. కాబట్టి మెజిస్ట్రేట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా కౌశిక్ రెడ్డిని పరకాల సబ్జెక్టు తరలిస్తారా లేకుంటే ఖమ్మం జైలుకు తరలిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఉదయం 5:30 నుంచి వరంగల్లో ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడము, అక్రమ అరెస్టులకు నిరసిస్తూ కొన్ని చోట్ల ఆందోళన చేయడమే కాకుండా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా అంటే సుబేదారి పొజిషన్ చేరుకొని కౌశిక్ రెడ్డిని వివరాలు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కక్షపూరితంగా జరుగుతున్నటువంటి ఈ కక్షపూరిత ధోరణిపై కూడా సిపి సన్ప్రీత్ సింగ్ దగ్గర కూడా అటు ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే దాస్య వినయభాస్కర్తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొంతమంది పార్టీ శ్రేణులు కూడా సిపిని కలిసినట్టుగా తెలుస్తుంది. సిపిగా ఆదేశాల మేరకు కూడా ఏమన్నా కొలిక్కి వస్తుందా ఎట్లాంటి అయినా వస్తుందనే యోచన కూడా చేసినా అయినప్పటికీ కూడా ఎలాంటి వాళ్ళకు సహకారం జరగలేదనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఎపిసోడు కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అయితే వరంగల్లో ఉద్రిక్త వాతావరణం చేసుకునే కాకుండా రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి వివాదాస్పద ధోరణి కూడా కనబడుతుందనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి పార్టీ శ్రేణులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయన్ రాందిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కక్షపూరితంగా చేయాల్సిన పరిస్థితి మాకు లేదు, అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవమే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మాకు సంబంధం లేనటువంటి అంశాలను మాకు బురద జల్లుతున్నారనే అంశం పైనట్టు నాయన్ రాందిరెడ్డి కూడా చెప్తున్నారు. డబ్బులు అక్రమంగా డబ్బులు వసూలు చేయకుండా ఒక వ్యాపారాన్ని బెదిరించినటువంటి కేసులో కూడా రాజకీయం చేయడం ఏంటి అనేది ఒక ధోరణి కూడా అటు స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఏది ఏమైనా మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో మొత్తానికైతే ఒక ఎమ్మెల్యేను అంటే ఒక కేసు విషయంలో ఈరోజు న్యాయస్థానం రిమాండ్ చేయడము అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అయితే వరంగల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా